జగన్ కన్నా మెరుగైన బాబుగారి సంక్షేమము ఇదే. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్టు పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉంది, మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని మనకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. అందుకే గదా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనిది. ఇస్తే సిబిఎన్ గంట మాట్లాడితే మీరు కూడా గంట మాట్లాడవలసి ఉంటుంది. సిబిఎన్ సూపర్ 6 పైన మెరుగైన సంక్షేమము అంటూ చూస్తే భయమేస్తుంది అంటూ గంట సేపు దీర్ఘాలాపన చేస్తే మీరు కూడా ప్రతిపక్ష నేతగా అదే గంట సమయాన్ని వాడుకుంటూ సూపర్ 6 సాధ్యం కాదు బాబూ అని నేను ఆనాడే చెప్పాను. కానీ అధికారం కోసం కళ్ళు మూసుకుపోయి అబద్ధాలు చెప్పి ఇప్పుడు అమలు చేయలేక భయమేస్తుంది అంటావా? నేను 66 లక్షల మందికి ఇస్తే నువ్వు మెరుగైన సంక్షేమము, నాకంటే మెరుగైన సంక్షేమము అంటూ ఇప్పుడు 62 లక్షల మందికే ఇస్తున్నావు. ఇదేనా మెరుగైన సంక్షేమము అంటే? అంటూ చెడమడ ఏకి పారేస్తావని, వాటిని విని తట్టుకోవడం కష్టమని మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదు. అది సంగతి. అయినా మీరు ప్రెస్ మీట్లు పెట్టి డాబుగారి డాబుసరి వాగ్దానాల గుట్టు రట్టు చేసేస్తున్నారుగా. అయినా కానీ ఏ మాటకు ఆ మాట ప్రజలు కూడా, లేక ఈవీఎంలు మరి మాయాజాలం చేసినవో తెలియదు కానీ కనీసం ఒక 18-20 సీట్లన్నా ఇచ్చుంటే అసెంబ్లీలో మీరు వారి గొంతుక అయ్యేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేసుకున్నారు. 2 విధాలా ప్రజలు తమ నెత్తి మీద తామే భస్మాసుర హస్తాన్ని పెట్టుకున్నారు. ఇక మీరేమో కులం చూడను, మతం చూడను, పార్టీ కూడా చూడను అంటూ సంక్షేమాన్ని శాచ్యురేషన్ లెవెల్లో అమలు చేస్తే 66 లక్షల మందికి ఇచ్చారు మీరు. మరి ఇప్పటి బాబేమో మీకంటే మెరుగైన సంక్షేమం అంటూ 62 లక్షల మందికే ఇస్తున్నాడు. మీరు దానిని ప్రశ్నించారు. మరి దానికి ఆయన జవాబు కూడా చెప్పేశాడాయే. వైసీపీ వాళ్లకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ సహాయం అందదు అని చెప్పేశాడాయే. అంటే ఇప్పుడు తగ్గిన 4.5 లక్షలే కాదు, ఇంకా తగ్గుతారు అని చెప్పగానే చెప్పేశాడు. అలా మిగిల్చిన డబ్బును చూపి ఇదిగో సంపద సృష్టించా అంటాడేమో రేపొద్దున.